వీక్షకులకు స్వాగతం. నమస్కారం. 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలు, దోపిడీలు, అలాగే తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి చేసిన దోపిడీ, టీటీడీలో దోచుకున్న తీరు, నేడు కూడా టీటీడీని ఎలా అబాస్పాలు చేస్తున్నాడో, హైందవుల మనోభావాలను ఎలా దెబ్బతీస్తున్నాడో చూస్తున్నాం. అలాగే నగరి నుండి ఎన్నికైన రోజారెడ్డి, ఆమె కూడా అక్కడ ఎలా దోచుకుందో, నగరి నియోజకవర్గాన్ని దోచుకోవడం కాకుండా తిరుమలను కూడా ఎలా భ్రష్టు పట్టించిందో చూసాం. టికెట్లు కూడా అమ్ముకునే స్థాయికి దిగజారిపోయిన రోజారెడ్డి గురించి, భూమన కరుణాకర్ రెడ్డి అరాచకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది విద్యాసాగర్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. టీటీడీని ఎన్ని రకాలుగా అబాస్పాలు చేయాలి, అన్ని రకాలుగా అబాస్పాలు చేస్తున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. అలాగే రోజారెడ్డి పాత్రను కూడా దాంట్లో తగ్గించి చూపించలేం. ఆమె కూడా తిరుపతిలో లడ్డూలం కానించి టికెట్లు అమ్ముకునేదాకా అన్ని రకాలుగా చేసింది. టీటీడీని బ్రష్ పట్టించడమే కాకుండా నగరి నియోజకవర్గం నుంచి చెన్నైకి ఇసుక తోలుకొని ఉండే ఖనిజ సంపద ఎలా లూటీ చేస్తుందో చూసాం. వాళ్ళిద్దరు వ్యవహారాన్ని ఎట్లా విశ్లేషిస్తారు, ఎట్లా చూస్తారు? నమస్కారం సార్, మీకు అట్లాగే ప్రేక్షకులకి. మీరు తీసుకున్న ఇద్దరు పేర్లు ఏవైతే ఉన్నాయో అవి 2019 నుంచి 2024 సంవత్సరం ఎలక్షన్, అంటే ఆ వైసీపీ ప్రభుత్వం పోయే వరకు అత్యంత ప్రముఖంగా టీటీడీ అంశానికి వస్తే ప్రముఖంగా వినపడినటువంటి పేర్లు. ఏ రకంగా ప్రముఖంగా వినపడ్డాయంటే గలీజ్ వ్యవహారాలతో ప్రముఖంగా వినపడ్డాయి. మీరు నమ్మరు, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు తిరుపతిలో కిల్లి కొట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుచరులు కొంతమంది కిల్లి కొట్టు అని పెట్టుకొని ఇవ్వడం ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి నాకు శుభదం టికెట్ కావాలి 300 రూపాయలు అంటే 1000 రూపాయలు టికెట్ తీసుకొని శుభదం టికెట్లు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దొరికేటివి. అది 5,000 మందికి 10,000 మందికి వాళ్ళ అనుచరులకి ఏదో పప్పులు బెల్లాలు మంచినట్టు నీకు 20 నీకు 30 టికెట్లు అమ్ముకోవచ్చు. అంటే నీకు 20 టికెట్లు ఇస్తే నువ్వు 20,000 సంపాదించుకోవచ్చు రోజుకి. అంటే 6,000 రూపాయలు టీటీడీకి వెళ్తే 14,000 రూపాయలు వీడి సంపాదించుకునేవాడు అనమాట. అట్లాగా కిల్లి కొట్టు, మెకానిక్ షాపులు వాళ్ళ దగ్గర కూడా టికెట్లు దొరికే దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి భూమన కరుణాకర్ రెడ్డి పీరియడ్లో జరిగింది. అంటే ఆ రకంగా వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఒక మాఫియాని తయారు చేసుకున్నాడు. అక్కడ మాఫియానే అది. అదే ఆయన కింద మాఫియాని రెడీ చేసుకున్నాడు. మాఫియానే. దాని తర్వాత ఎప్పుడూ లేని విధంగా టీటీడీలో మామూలుగా ఇంజనీరింగ్ వర్క్స్ టోటల్ టీటీడీ బడ్జెట్లో 10% 15% ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి అలకాట్ చేసేటవాళ్ళు. ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అంటే 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు ఎక్కువ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగేటివి రెగ్యులర్ ప్రాసెస్గా. బట్ ఈయన చైర్మన్గా వచ్చాడు 50 to 60% ఆఫ్ ది రెవెన్యూని బడ్జెట్లో దీన్ని ఓన్లీ సివిల్ వర్కులు కేటాయించాడు. గతంలోనేమో సివిల్ కాంట్రాక్ట్లో వేస్తే ఎవరు కూడా దేవుడి దగ్గర మనం ఎక్కువ లాభాలు తీసుకోవడం ఉద్దేశంతో -10, -12, -15%, -20% కూడా టెండర్లు వేసుకొని వెరీ 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 తక్కువ డబ్బులకి లాభంతోనో, లాభం రాకపోయినా పర్లేదు దేవుడికి మనం సేవ చేసామని సివిల్ కాంట్రాక్ట్లో కొంతమంది ఏదో పని చేసి బయటపడేటోళ్ళు మైనస్లో వేసుకొని. బట్ ఇతను వచ్చేసరికి ఏమైందంటే -0.5, -0.1 అంటే ఎక్కువ మైనస్లో అనమాట. ఎక్కువ మైనస్లో కానీ తక్కువ మైనస్లోకి వేసుకొని దాదాపు 1,400 కోట్ల నుంచి 1,500 కోట్ల రూపాయల సివిల్ కాంట్రాక్ట్ టెండర్స్ను ఇష్యూ చేశాడు. అంటే ఎక్కడ -20, ఎక్కడ -15, ఎక్కడ -14, ఎక్కడ -0.5, ఎక్కడ -0.1 అంటే ఎంత డబ్బు లూట్ అయిందో అక్కడ. ఈ రకంగా తిరుమల ఏడుకొండల వాడి యొక్క డబ్బుని భ్రష్టు పట్టించేసి తినేసి ఆ డబ్బుని ఎలక్షన్లో వాడుకున్నారు. అందుకోసం నీచంగా ఓడిపోయారు, అవమానకరమైన రీతిలో ఓడిపోయారు. అది కాకుండా ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీదపడి టీటీడీ మీదపడి దేవుడి పేరు చెప్పి హిందువుల మనోభావాలు. తర్వాత మీరు చూసే ఉంటారు తిరుపతి లడ్డు ఇష్యూ బయటకు వచ్చింది. దాని తర్వాత గోవులు అనేవి మనుషుల్లాగానే మనుషులు పుడతారు చచ్చిపోతారు, అంటే గోవులు కూడా పుడతాయి చచ్చిపోతాయి. రెగ్యులర్గా 1, 2, 3 చచ్చిపోయేటటువంటి అది ఎంట్రీ ఉంటుంది అక్కడ. గోవులు పుట్టినా చనిపోయినా మనకి ఎట్లా రిజిస్టర్ ఉంటుందో, జనన మరణ రిజిస్టర్ ఎట్లా ఉంటుందో వాటి కూడా రిజిస్టర్ ఉంటుంది. పాత చచ్చిపోయినటివి లిస్ట్ అంతా తీసుకొని, ఆ ఫోటోలు తీసుకొని, ఆ బూతు పత్రికల్లో పేపర్ రాయించుకొని పనికిమాలంగా 110 గోవులు చచ్చిపోయాయని చెప్పేసి, ఫుడ్ బాగలేదని చెప్పేసి నానా యాగి చేసి
ఆ పనికిమాలిన వీళ్ళంతా కూడా గోడలు దూకడానికి ట్రై చేసి వచ్చి చేశారు. అది దేవుడిని వాడుకున్నారు. అలా ఆ ప్రయత్నాలన్నీ ప్రస్తుతం టీడీపీ గవర్నమెంట్లో బీఆర్ నాయుడు గారు చైర్మన్గా వాళ్ళ అవకతవకలను బయట పెడుతున్నారనే ఉద్దేశంతో బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంతో చేస్తున్నాడంటారా? అబ్సల్యూట్లీ రివర్స్ అటాక్ వీళ్ళ బతుకులు ఎక్కడ బయటికి వస్తాయనే ఉద్దేశంతో ముందుగానే వీళ్ళు ఏదో ఎదుటోడి మీద చేసేస్తే దాని నుంచి కొద్దిగా ప్యాచ్ చేసుకోవచ్చు, కొద్దిగా దాని మీద ఒక లేయర్ కోటింగ్, పౌడర్ కోటింగ్ లాగా వేసుకుంటే లోపల దరిద్రమైన అందం కనపడదనే ఉద్దేశంతో వీళ్ళు చేసేటువంటి ప్యాచ్ వర్క్ అనమాట. ఇదంతా కూడా పౌడర్ కోటింగ్ వర్క్. ఎంత ప్యాచ్ వర్క్ చేసినా తిరుపతి వెలుపుల ప్రజలను నమ్మించగలరు కానీ స్థానిక ప్రజలు నమ్మించలేరుగా. వాళ్ళకి తెలుసుగా వాస్తవాలు. దట్ వాట్ నేను లోకల్గా నేను మాట్లాడుతున్నా, తిరుపతి వాస్తుడుగా నేను మాట్లాడుతున్నా. నిన్న తీసుకొచ్చి శనేశ్వర విగ్రహం తీసుకొచ్చి మహావిష్ణు విగ్రహం అంటాడు. గోవులు చచ్చిపోయి ఎప్పుడో రెగ్యులర్గా చనిపోయినటువంటి గోవులు లిస్టు తీసుకొచ్చి 110 ఆవులు చచ్చిపోయాయని అంటాడు. దాని తర్వాత ఇంకేదో విషయంలోనో టీటీని తీసుకొచ్చి చేస్తాడు. అంటే అతను చేసిన పాపకార్యాలు ఏవైతే ఉన్నాయో బయటపడకుండా రీసెంట్గా ఒకటి శ్రీనివాసులోనే ఒక ఆయన అది డాలర్స్ కొట్టేశాడు ఒక పరకామణి వ్యవహారంలో. ఒక శ్రీనివాసులోనే అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే కోర్టు విస్మయం చేసి అతను ఒక భక్తుడు, కోర్టుకు వెళ్ళిన అతను భక్తుడు. ఆ భక్తుడు కోర్టుకు వెళ్ళి పోతే హైకోర్టు దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇది లోకాదు జరిగిన దాన్ని క్యాన్సిల్ చేసింది, ఇది చెల్లదు అని చెప్పి దాని మీద సిట్ వేసింది. విత్ ది డైరెక్షన్ ఆఫ్ ది హైకోర్టు నౌ ద గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్ వన్ సిట్ దాని మీద ఎంక్వైరీ చేయడానికి. అది ఇంకెంత ఘోరం అంటే ఏదో వాళ్ళ ఇంట్లో ఆస్తిని ఏదో కాజేస్తే వాళ్ళేదో ప్రైవేటుగా ఇది ఒక పంచాయతీ చేసుకొని ఆ పంచాయతీలో లోకాదులో మేము రాయించుకున్నాము, నీ కేసు తీసేసాము అన్నట్టు వాళ్ళ అబ్బ సొత్తు కాదు, అది ఆ దేవుడి సొత్తు. వాళ్ళ కేసు కొట్లాడాలి. అది దొంగతనం కేసు పెట్టారు. దొంగతనం కేసు కాదు అది, మొత్తంగా దానిలో ఉన్నటువంటి డబ్బులు 100 కోట్లు, 130 కోట్లు, 140 కోట్లు. ఇట్స్ ఎ రాబరీ. అది దొంగతనం కాదు. అది దొంగతనం అంటే 50,000 రూపాయల లోపల ఉండాలి. దొంగతనం అంటే 50,000 రూపాయల లోపల ఉన్నదే. ఇది లీగల్ టెర్మినాలజీ చాలా మందికి అర్థం కాదు. 50,000 లోపల ఉన్నదాన్ని దొంగతనం అంటారు. 50,000 కంటే పైన ఉన్న దాన్ని దోపిడీ అంటారు. ఇట్స్ ఎ రాబరీ, దోపిడీకి పెట్టాల్సిన సెక్షన్లు పెట్టకుండా దొంగతనం సెక్షన్లు పెట్టి నువ్వు దాన్ని కాంప్రమైజ్ చేసేసి 14 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఎంతనో ఆ వాల్యూ కట్టి ఆ వాల్యూని టీటీడీకి ఇచ్చినట్టు ఇచ్చేసి మిగతా వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీస్ అన్నీ కూడా కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది విజిలెన్స్ అధికారులు, కొంతమంది టీటీడీ అధికారులు విత్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది చైర్మన్ అండ్ అప్పుడు జేఈఓ, ఈఓ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడబలుకొని ఆస్తులు కొట్టేసి దేవుడి సొత్తు తిన్నారు. అది గరుడవారధిని ఒకటి వేస్తే ఆ గరుడవారధిలో వచ్చి రాగానే వర్కులు ఆపేసి ఆ ఆఫ్ఘాన్స్ ఏదో కంపెనీ అనుకుంటాను, ఆఫ్ఘాన్స్ అనే కంపెనీ 660 కోట్లు పెడితే దానికి టీటీడీ డబ్బు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి ఈ వైసీపీ వాళ్ళు 150 కోట్లు 100 కోట్లు తీసుకోవాలనుకుంటే పబ్లిక్ తిరగబడితే కోర్టులో కేసులు వేస్తే అప్పుడు ఆగిపోయింది. గవర్నమెంట్ చేసే డెవలప్మెంట్ చేసే యాక్టివిటీకి దేవుడి డబ్బు ఎందుకు ఇవ్వాలండి? ఏం అవసరం? అట్లాగే కరోనాలో 15,000 కోట్ల నుంచి 16,000 కోట్ల రూపాయలు టీటీడీ డబ్బు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ అయింది. అందరికి ఇచ్చే వడ్డీ కంటే కూడా బ్యాంకులు కూడా 1%, 2% దేవుడికి ఎక్కువ వడ్డీ ఇస్తుంది. దేవుడి కోసం ఇస్తుంది, మనుషుల కోసం కాదు. ఆ డబ్బుతో వచ్చే డబ్బుతో ఏదో అన్నదానము, లేకపోతే అవయవదానము, లేకపోతే ప్రాణాదాన, లేకపోతే కళ్యాణ మండపాలు, లేకపోతే చారిటీ, లేకపోతే టెంపుల్స్, ఇంకోటి రకంగా చేయడానికి బ్యాంకులు 1%, 2% జనరల్ ఇంట్రెస్ట్ కంటే కూడా భగవంతుడి డిపాజిట్లకు ఎక్కువ ఇస్తుంది. బంగారం మీద వడ్డీ ఎక్కువ ఇస్తుంది, బంగారు డిపాజిట్ల మీద. ఆల్ నేషనల్ బ్యాంక్ అంటే ఈవెన్ దో ప్రైవేట్ బ్యాంక్స్ ఆల్సో ఎక్కువ ఇస్తుంది, వడ్డీ ఎక్కువ ఇస్తుంది. 100 రూపాయలు వస్తే మా కామన్ మ్యాన్కు 120 రూపాయలు భగవంతుడికి ఇస్తుంది. దాన్ని తీసేసి, ఆ డబ్బుని తీసేసి మేము గ్యారెంటీ ఉంటామని చెప్పి బాండ్లు ఇష్యూ చేయాలని చెప్పేసి ఆ డబ్బు కొట్టేయాలని చెప్పి ట్రై చేశారు. కరోనాలో పెద్ద గోల అయిపోతే లేదు మేమే వడ్డీ ఇస్తాం కదా, తప్పేముంది, ఆ డబ్బు వాడుకుంటే ఎవడబ్బా సొత్తు కాదు, అది భక్తుల సొత్తు. అప్పుడు ప్రజల్లో భక్తులు ఇలాంటి వాళ్ళంతా కూడా దాన్ని సేఫ్ గార్డ్ చేశారు. తిరగబడితే అప్పుడు ఆగింది. బంగారం తీసేయాలని చెప్పి ట్రై చేశారు, దేవుడు డబ్బు తినేయాలని చెప్పి ట్రై చేశారు, దేవుడు భూములు కొట్టాలని చూశారు, దేవుడికి ఇచ్చే ప్రసాదంలో
ఆ నెయ్యిని కల్తీ చేశారు. దేవుడి శనేశ్వరుని చూసి రోడ్డు మీద పనికిరానిటువంటి విగ్రహాన్ని, అన్ఫినిష్డ్ విగ్రహాన్ని చూపించి అతను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అది అక్కడే ఉన్నా కూడా మలమూత్రాదులు అని చెప్పేసి ఏదేదో మాట్లాడి కెమెరా షూట్ చేసి దాన్ని వాడుకోవాలని చూశారు. గోవుల్ని వాడుకున్నారు, నెయ్యిని వాడుకున్నారు. వాడుకుంది ఏముండదు. ఇంజనీరింగ్ వర్కుల్లో డబ్బులు తినేశారు, కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తినేశారు, భూములు కొట్టేశారు. ఉద్దరగా ఆ స్మార్ట్ సిటీ ఫండ్స్ వైస్ కొడుకు డిప్యూటీ మేయర్గా మేయర్ని పక్కన పెట్టి మేయర్ పనులని డిప్యూటీ మేయర్ చేశాడు. వాళ్ళు చేయని అన్యాయమే లేదు. టీడీఆర్ బాండ్లు కానీ వెంకటస్వామి వరకు అన్ని చేశారు, అన్ని దారుణాలు చేశారు. ఆ పాపం ఊరికే పోదు, ఆ పాపము పరిహారం జరగాల్సిందే. దీని మీద వాళ్ళ నారా లోకేష్ గారు సిట్ వేస్తామనేది అన్నట్టు. అది సిట్ వేయాల్సిందే, జరగాల్సిందే. ఇంకా రోజా దగ్గరికి వస్తారా, మహాతల్లి అది ఏం పాదమో అర్థం కాదు. ఆ మహాతల్లి టికెట్లు అమ్ముకొని ఈ సేమ్ ప్రాక్టీస్ ఇదంతా కూడా. ఒక్కొక్క టికెట్ 50,000 రూపాయలు. ఆ తమిళనాడు, కర్ణాటక వాళ్ళని పిలుచుకోవటం, ఒక్కొక్కసారి పోతే 50 మందిని 100 మందిని వేసుకొని పోవటం, ఆవిడతో పాటు దర్శనానికి పిలుచుకొని పోవడం, అదే ధర్మసత్రం మాదిరి వెళ్ళిపోవటం, నేరుగా మహాద్వారం గురించి వెళ్ళిపోవటం, వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకోవటం, 10 నిమిషాలు కాబట్టి అర్ధగంట దేవుడి ముందు నిలబెట్టడం, ఒక్కొక్కరి దగ్గర 50,000 రూపాయలు వసూలు చేసుకోవటం. ఆ టూరిజం టికెట్లు 600 టికెట్లు 800 టికెట్లు, ఒక్కొక్క టికెట్ 2,000 1,700 ఎంత పెడితే 3,000 రూపాయలకి అమ్ముకోవటం. కోటాను కోట్లు ఆ రోజా అనే మహానుభావురాలు దేవుడి పేరు చెప్పి లూటు చేసింది ఆమె. ఇది ప్రపంచానికి తెలిసిన సత్యం. ఇది ఆవిడ చెప్పుకోవచ్చు, నేను భగవంతుడికి ఎక్కడైనా ప్రమాణం చేస్తాను, నువ్వు దొంగ ప్రమాణాలు ఎవడైనా చేసుకో. తిరుపతిలో అందరికీ తెలుసు, తిరుపతిలో ఆ దొంగ టికెట్ల వ్యవహారము, టికెట్లు బ్లాక్లో అమ్ముకునే వ్యవహారం తిరుపతిలో అందరికీ తెలుసు. కొన్నోడికి అందరికీ తెలుసు చెన్నైలో, కొన్నోడికి అందరికీ తెలుసు కర్ణాటకలో, కొన్నోడికి అందరికీ తెలుసు మహారాష్ట్ర ఢిల్లీలో, కొన్నోళ్ళు అందరికీ తెలుసు హైదరాబాద్ అండ్ తెలంగాణలో. కాబట్టి ఆవిడ ఎన్ని దొంగ ప్రమాణాలు చేసినా ఆ పాపాల్లో పడి చచ్చిపోతారు తప్ప ఆవిడకి మంచి జరిగేదంటూ ఏమీ లేదు. ఆవిడ నోరేసుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడాలా, ఆవిడ వ్యక్తుల యొక్క బాడీ హైట్ గురించి మాట్లాడాలా, ఆవిడ కలర్ గురించి మాట్లాడాలా. ఆవిడ మాట్లాడితే అది సర్టిఫికేషన్ అందరికీ. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మాట్లాడే దౌర్భాగ్య స్థితికి లోకం వచ్చిన దానికి అందరూ బాధపడాలా. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో. ఒక ఎమ్మెల్యేని పట్టుకొని కొడుకుని మాట్లాడుతుంది, బూతులు మాట్లాడుతుంది, గాల్నా కొడుకులు అంటుంది, గాల్లో గెలిచారంటుంది. మరి నువ్వు దేంట్లో గెలిచినావు? మీరు ఆ ప్రశ్న వేస్తే ఏడుస్తుంది. నన్ను, నా కొడుకును, నా బిడ్డను నువ్వు తిట్టినప్పుడు నీ నోరుకి అసలు అద్దు అదుపు ఉందా? నీ నోరుకి నువ్వు ఏం మాట్లాడతావు తెలుసా? నీకు సంస్కారం ఉందా? నువ్వు డిగ్రీ వరకు చదువుకున్నావు, డిగ్రీ కన్నా విలువద్దు నీకు? ఆవిడకి సంస్కారం ఉంటే అసెంబ్లీలో నన్ను రేపు చేసేద్దాము మీకు ఎవరికైనా ఉందా అని ఎట్లా అడుగుతుంది? కాబట్టి ఆ మనిషి గురించి మనం మాట్లాడితే, మనం ఎంత తక్కువ మాట్లాడితే మన నోర్లు ఫినాయిల్తో కడుక్కుంటే అవసరం లేదు. ఆవిడ ఫినాయిల్తో కడుక్కుంటుందో లేకపోతే ఎలకల మందుతో కడుక్కుంటుందో మనకు తెలియదు. కానీ మనం ఎలకల మందుతో కడుక్కోవాల్సిన అవసరం లేదు, ఫినాయిల్తో కడుక్కోవాల్సిన అవసరం లేదు. నిద్రలేసి బ్రష్ చేసుకుంటే చాలు మనకు. కాబట్టి మనం నిద్రలేసి బ్రషే చేసుకుందాం, ఫినాయిల్తో క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆవిడ అనే వ్యక్తి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యంగా ఆమెకు సంస్కారం లేకపోవచ్చు, మాట్లాడే వాళ్లకు ప్రతి ఒక్కరికి సంస్కారం ఉంటుంది. కాబట్టి ఆమె రోజా గారనే మాట్లాడతాము. ఆ సంస్కారం కనీసం ఆవిడకి ఎట్లా లేదు, మరి వాళ్ళ పిల్లలకన్నా ఆవిడ నేర్పిస్తే సంస్కారవంతంగా మాట్లాడటం, సంస్కారంగా ఉండటం, 10 మందిలో సమాజం నచ్చేలాగా ఉండటం ఎట్లా వాళ్ళ పిల్లలకన్నా కనీసం నేర్పిస్తే ఆవిడక ఒక తల్లిగా ఆవిడ చేయాల్సిన బాధ్యత ఆవిడ చేసేటట్టు అనిపిస్తుంది. ఇంకా ఆవిడ ఇష్టం. ఆవిడ మాట్లాడే ఫినాయిల్తో కడుక్కుంటానంటే కడుక్కో, చూడొద్దన్నాడు. ఆవిడ ప్రశ్నిస్తేమో ఏడుస్తుంది, ప్రమాణం చేస్తానంటుంది. భూమన కరుణాకర్ రెడ్డి నా హయాంలో తప్పు జరిగితే నా తలకాయ నరుక్కుంటానంటున్నాడు. నిన్నే మాట్లాడాడు ఆయన. భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఆయన నిజంగా తల నరుక్కుంటాడా నిరూపిస్తే? ఆయన అంటే మనం సంస్కారవంతులు కాబట్టి, మనం సంస్కారంగా మాట్లాడుకోవాలి కాబట్టి మనం చాలా తక్కువ మాట్లాడుతున్నాం. బీయింగ్ యాజ్ ఎక్స్ టీటీడీ చైర్మన్, బీయింగ్ యాజ్ ఎక్స్ ఎమ్మెల్యే ఆఫ్ ది తిరుపతి, నువ్వు ఓడిపోయిన తర్వాత నువ్వు ఆ ఏమంటాడు దేవదేవుడిని మాట్లాడుతావు. హైందవం గురించి నువ్వు ఏదో కొత్త బిచ్చిగాడు పొద్దు ఎరగనట్టు హైందవం గురించి ఆయన వకాలత పుచ్చుకొని హైందవాన్ని కాపాడడానికి ఆయన ఏదో చేస్తాడంట.
నీ బతుక్కి, నీ యోగ్యతకి, నీ జీవితానికి, నీ వయసుకి, నువ్వు పనిచేసినటువంటి హోదాలకు నువ్వు దిగిపోయిన రోజు నుంచి, చైర్మన్గా దిగిపోయిన రోజు నుంచి, ఎమ్మెల్యేగా దిగిపోయిన రోజు నుంచి ఒక్కరోజు భగవంతుడి దర్శనానికి వెళ్ళావా? చైర్మన్ చేసుకున్నప్పుడు వెళ్ళేటప్పుడు దర్శనానికి అది తప్పదు. కనీసం ఆయన దర్శనానికి పోలా ఇంతవరకు 16 నెలలు అయింది చైర్మన్ దిగిపోయి. నువ్వు హైందవ గురించి ఎట్లా మాట్లాడతావు? నువ్వు దేవుడి దర్శనానికే పోలేనోడివి. నీకు ఎక్స్ టీటీడీ బోర్డు చైర్మన్గా నీకు ప్రోటోకాల్ ఉంది, ఎక్స్ ఎమ్మెల్యేగా నీకు ప్రోటోకాల్ ఉంది. నువ్వు నిజంగా హైందవం గురించి మాట్లాడేవాడైతే కనీసం దర్శనం చేసుకుంటే యోగ్యత నీకు లేదు. ఉంది కూడా నువ్వు ఎందుకు చేసుకోవట్లేదు? మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు హైందవం గురించి మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారా? చాలామంది వచ్చి వాళ్ళ హోదాలో వాళ్ళు వచ్చి దర్శనం చేసుకెళ్ళట్లేదా? నువ్వు కింద ఉన్నావు, కొండ కింద, కొండ పైన దేవుడు ఉన్నాడు. నువ్వు కొండ కింద ఉండి నువ్వు పైకి ఒక మాజీ చైర్మన్ హోదాలో, మాజీ ఎమ్మెల్యే తిరుపతి హోదాలో నువ్వు వచ్చి కనీసం దర్శనం చేసుకునే యోగ్యత లేదు. నువ్వు హైందవం గురించి మాట్లాడుతుంటే దేంతో నవ్వాలో నాకు అర్థం కావడం లేదు. ఆయన ఈ 14 నెలల నుంచి మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే ప్రతిరోజు వెళ్ళాలి స్వామివారి దగ్గరికి. అవును, ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఎవరో నెలకో 3 నెలలకో వస్తే ఓకే. కొండ కింద 14 కిలోమీటర్లు మాత్రమే. 14 కిలోమీటర్ల పైకి వస్తే కరెక్ట్గా 24 నిమిషాల్లో పైకి రావచ్చు. 20 నిమిషాలు బయటకు వస్తే నువ్వు గంటలో దర్శనం జరుగుతుంది నీకు. నువ్వు వచ్చి దర్శనం చేసుకొని పోయి నువ్వు అప్పుడు మాట్లాడాలా. నేను హైందవం గురించి మాట్లాడతాను, దేవుడు అంటే నాకు భక్తి, దేవుడు నమ్ముతున్నాను, నేను హైందవం గురించి మాట్లాడితే నమ్ముతాడు. నువ్వు దేవుడు దర్శనానికే పోకుండా నువ్వు దేవుడు తిరుమలలో కాకుండా కొండ దిగేస్తే కనీసం నువ్వు బొట్టు కూడా పెట్టకుండా, కనీసం నువ్వు విభూతి కూడా పెట్టకుండా నేను హైందవం గురించి పోరాడతానంటే ఎవడు నమ్ముతాడు? ఎందుకు నమ్మాలండి నిన్ను? పైగా నువ్వు చేసిన పాపాలన్నీ పోగొట్టుకోవడానికి నువ్వు ఈ బోగస్ అన్ని మాట్లాడితే ఈ 5 ఏళ్ళు నిన్ను చూశారు, ఈ 16 ఏళ్ళు చూశారు. మొత్తం 6 సంవత్సరాల నుంచి నువ్వు ఏం చేసావు, నీకు బోగస్ కార్యక్రమాలు ఏంటి, నువ్వు మాట్లాడిన బోగస్ మాటలు ఏంటి అందరికీ తెలుసు. నువ్వు మొట్టమొదటి దేవుని దర్శనం చేసుకో, తర్వాత మాట్లాడు, నమ్ముతారు నిన్ను. నీ కూతురికి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసావు, ఫోటోలు బయటకు వచ్చే, వార్తలు బయటకు వచ్చే, వార్తాపత్రికల్లో. నీ కొడుకు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసావు, ఫోటోలు ఉన్నాయి, వార్తాపత్రికల్లో పేపర్ కట్టింగ్లు ఉన్నాయి. నీ ఇంట్లో ఏం ఫాలో అవుతావు నువ్వు తెలీదు. నువ్వు నిజంగా హైందవం గురించి మాట్లాడితే నువ్వు కనీసం ఇంట్లో పూజ చేసుకుని బొట్టు పెట్టుకుని బయటకు వచ్చేటోడు కదా నువ్వు మాట్లాడు. ఏ రోజైనా సరే తిరుమలాగా తప్ప నువ్వు బయట ఉన్నప్పుడు ఏ రోజైనా బొట్టు పెట్టుకున్నావా? పెట్టుకో. నువ్వు హైందవం గురించి మాట్లాడదు. బొట్టు పెట్టుకోలేనోడు హైందవం గురించి మాట్లాడడం ఏంటంటే హైందవం ఎత్తుకొని నువ్వు రోడ్డు మీద వేస్తే మిగతా ఒరిజినల్ హైందవం అంతా చూస్తా గమ్మున ఉండాలా? అంటే నిలదీయకపోవడమే ఆ ప్రశ్నించే ఇది పెరుగుతూ ఉంది అతనిలో. కాబట్టి అది ఒకటి, ఇప్పుడు అతను ఆడిందట పాడింద పాట ఏదో అతనికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నాడు. కానీ ఒక టైం వస్తుంది, ఆ పాయింట్కి వచ్చినప్పుడు మొత్తం బ్లాస్ట్ అవుతుంది. భూమన కరుణాకర్ రెడ్డి సోదరుడు ఆయన కూడా వీళ్ళ పాలనలో, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో శిక్షణా తరగతులు దానికి చైర్మన్ చేశారని అన్నారు. ఆయన నాస్తికుడు, పైగా హిందూ మతం అంటే గౌరవం లేని వ్యక్తి. దేవుని కూడా నానా మాటలంటూ ఆయన రాసిన రచనలు చాలా చూసాం. క్రైస్తవులను సమర్థిస్తూ హిందువులను ఎలా కించపరిచాడో కూడా చూసాం. దేవుడి సొమ్ములు కూడా ఇప్పుడు భూమిని కూడా ఆయనకి దారాదత్తం చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. వాస్తవమైనది. ఆయన ఎటువంటి వాడంటే భూమన్ అంటారు తిరుపతిలో. ఆయన ఎటువంటి వాడంటే వాళ్ళ భార్య గారికి ఏదో VCR సమ్ రిజిస్టర్ ఏదో వస్తే అక్కడేదో వాళ్ళు టెంకాయ కొడితే ఛార్జ్ తీసుకునేటప్పుడు ఆ టెంకాయ చిప్పను కూడా కవర్లో ఎత్తుకొని పోయేటటువంటి మనిషి. ఊరంతా నవ్వుకున్నారు. టెంకాయ చిప్పను కూడా వదలలేదు, టెంకాయ చిప్పను కూడా కవర్ ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు అని. కాబట్టి మనం అనవసరంగా మన స్థాయిలో మాట్లాడడానికి క్వాలిఫికేషన్ లేని వాళ్ళ గురించి మనం అనవసరంగా మాట్లాడుకోవటం అనేది దండగా నేనంట. ఈజ్ అన్ఫిట్ టు డిస్కస్ ఆన్ ఎనీ ఇష్యూ. అంటే అన్ఫిట్ కరెక్టే కానీ సార్, కాకపోతే వాళ్ళు చేసిన అరాచకాలు ప్రజలకు తెలియాలని నేను అదే అంటున్నా. ఇప్పుడు ఒక ముక్కలో చెప్పి ఎందుకంటే అవమానకరంగా మనం మాట్లాడలేం మనిషిని. దేవుడికి టెంకాయ కొట్టి దేవుడి దగ్గర పెట్టకుండా టెంకాయ చిప్పలను ఎత్తుకొని పోయే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం అంటున్నా నేను. ఇది యూనివర్సిటీలో ఉద్యోగులు ముక్కు మీద వేలేసుకున్నారు ఆ రోజు, ఈడేం దరిద్రుడు అని. ఈడేం దరిద్రుడు ఊరంతా నవ్వుకున్నారు, గొల్లున టెంకాయ చెప్పులు ఎత్తుకొని పోయేటాడు ఈడేం దరిద్రుడు అనుకోని. కాబట్టి మనం ఏంటంటే అటువంటి అరాచకాలు కాదు, వాళ్ళ అరాచక శక్తులు కాదు, వాళ్ళు ఏదో అది వాళ్ళ సామ్రాజ్యాలుగా భావించారు. ఏదో జరిగింది. భగవంతుడు శిక్ష వేసాడు, గట్టిగానే వేసాడు, 66,000 ఓట్లతో వేసాడు. ఈసారి పర్మనెంట్గా ఇదే దేవుడితో ఇదే మాదిరి కనుక ఆడుకుంటే ఇంకా చాలా జరుగుతాయి.
టీటీడీకి భూమన కరుణాకర్ రెడ్డి రోజారెడ్డి చేసిన అన్యాయానికి వాళ్ళు వ్యవహరించిన తీరుకి ఆ స్వామివారు శిక్ష వేస్తారని, భూమన కరుణాకర్ రెడ్డి రోజారెడ్డి వాళ్ళ అవినీతిని అక్రమాలని బయటపెట్టి ప్రజలకు తెలియజేసిన విద్యాసాగర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.